Hallelujah. Hallelujah. In the book of Mark chapter 4 and verses 24. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో It says something very very interesting. చాలా ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఉందండి. It says consider carefully of what you hear. అలాగే ఏదినైతే మీరు వింటూ ఉన్నారో దాని పట్ల మీరు శ్రద్ధ వహించాలని చెప్తూ ఉన్నది. With the measure that you use it will be measured to you. మీరు ఏ కొలతతోనైతే కొలుస్తుంటారో అదే కొలతతో మీకు తిరిగి ఇవ్వబడుతుంది. So what is this particular scripture talking is? అలాగే ఈ యొక్క లేఖన భాగం దేని గురించి మాట్లాడుతూ ఉన్నది? Every time a word of God is being planted in your hearts. అలాగే ప్రతిసారి దేవుని యొక్క వాక్యం అనేది మీ హృదయంలో నాటబడినప్పుడు Firstly you have to consider carefully, understand what the word is being preached. మొట్టమొదటిగా మీరు గ్రహించాల్సింది ఏమిటనగా చెబుతున్న వాక్యం అనేది ఆసక్తిగా మీరు వింటూ ఉండాలి. And then it says that what measure that you use will be measured back to you. ఏ కొలతతోనైతే మీరు కొలుస్తూ ఉన్నారో అదే కొలతతో మీకు తిరిగి ఇవ్వబడుతుంది. So it doesn't matter how much of the word of the Lord you're listening to. మీరు ఎంత దేవుని యొక్క వాక్యం ఎంత సమయం వింటున్నారో మాకు అవసరం లేదండి అది. But what measures back to you is what you have used from what you have heard. అలాగే ఏ కొలతతో ఏది చాలా ప్రాముఖ్యమైనదనగా ఏ కొలతతోనైతే మీరు కొలిచి వింటూ ఉన్నారో అది చాలా ప్రాముఖ్యమైనది. Majority of the mindsets of the Christians are we need to go to the house of the Lord, sit in the church and then listen to the word and my job is done. అలాగే చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అనగా సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని కూర్చొని వెళ్ళిపోతే సరిపోతుందిలే నా పని అయిపోయింది అనుకుంటారు. And that is why we are producing very unsuccessful Christians. అందుకనే అనేక మార్లు మనం చూసినట్లయితే చాలా ఈ విజయము లేని క్రైస్తవులు మనం ఉత్పత్తి చేస్తున్న వారిగా ఉన్నాము. But the word of the Lord is saying whatever you hear and whatever you use is what is being given to you. అలాగే ఏదైతే మీరు వింటూ ఉంటారో ఏదైతే మీరు ధ్యానిస్తుంటారో అదే మీకు తిరిగి ఇవ్వబడుతుందని వాక్యం సెలవిస్తుంది. So it doesn't matter how much word you are listening today. మీరు ఎంత వాక్యం ఎంత సమయాన్ని గడుపుతున్నారో అది అవసరం లేదండి. But if only you can understand what has been preached to you and you start using it, your lives are about to be changed. కానీ దేన్నైతే ప్రసంగించబడుతుందో దేన్నైతే మీరు వింటూ ఉంటారో దాని పట్ల మీరు ధ్యానించి మీరు సరిగ్గా శ్రద్ధగా వహించినట్లయితే దానిలో మీరు విజయం సాధించి వర్ధిల్లుతూ ఉంటారు. Amen. 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 That is why the enemy will not disturb if you're coming to church. అందుకనే శత్రువు మీరు సంఘానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలను సృష్టించడు. The enemy will not disturb you while you're doing praise and worship. లేకపోతే స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఆటంకపరచడు. But it will disturb you when you're listening to the word. కానీ వాక్యము వినేటప్పుడు మాత్రం ఆటంకపరుస్తూ It ఉంటాడు. will disturb you when the word is being planted in your hearts. నీ హృదయంలో వాక్యము నాటబడుతున్నప్పుడు ఆటంకపరుస్తాడు. Because the enemy knows the power of what happens if the word is being sown. ఎందుకనగా అపవాదికి తెలుసు ఆ యొక్క వాక్యం అనేది విత్తబడితే ఏమి జరుగుతుందో నీ జీవితంలో. And that's why to be a wise Christian it's very important for us to be very careful when the word is being preached. అందుకని ఒక జ్ఞానం కలిగిన క్రైస్తవుడిగా వాక్యం ప్రసంగించినప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Amen. Amen. I want everybody to be excited when the word is preached because this has a capacity to set you free. వాక్యం ప్రసంగించేటప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా ఉండవలసింది కోరుతున్నాను. ఎందుకనగా ఈ యొక్క వాక్యానికి మాత్రమే సామర్థ్యం ఉన్నది మిమ్మల్ని విమోచించడానికి. Amen. So let us all turn our Bibles to Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము And let's read verses 5, 6 and 7. 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుందురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. So the word of the Lord is saying those who set their mind. అలాగే వాక్యం ఏమని సెలవిస్తుందో ఎవరైతే వారి యొక్క మనసును శరీరం మీద ఉంచుతారో set their mind either on the flesh or on the spirit, they will reap the fruit of it. శరీరం మీద లేకపోతే ఆత్మ మీద ఎవరైతే మనసు ఉంచుతారో దానికి అనుకూలంగా వారు ఫలితాన్ని పొందుకుంటారు. And today I want to talk to you about something that is very important, is where we are setting our mind on. అలాగే చాలా ప్రాముఖ్యమైన విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏమిటనగా మీ యొక్క మనసును దేని మీద కేంద్రీకరిస్తున్నారు అనేది. And you all have to understand mind is a very 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 important thing that we keep
seeing in the Bible over and over again. అలాగే మీరు గమనించాల్సిన విషయం ఏంటనగా మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బైబిల్లో అనేక మార్లు రాయబడి ఉన్నది కూడా దాని గురించి. If you actually see the scripture, it says that anybody that set their mind on flesh or on spirit. అలాగే ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే శరీరానుసారమైన ఎవరైతే మనసు ఉంచుతారో ఆత్మానుసారం మీద ఎవరైతే మనసు ఉంచుతారో అని రాయబడి ఉన్నది. So in other words, what you're receiving from God is totally dependent on where you're setting your mind on. దాని అర్థం ఏమిటనగా మీ యొక్క మనసుని ఎక్కడైతే ఉంచుతారో దాన్ని బట్టి మీరు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటారు. Most often we take mind to be very light thing, like we really don't care about our mindset. కొన్నిసార్లు మనం ఏనుకుంటాం అనగా ఈ మనసు గురించి అంతగా అవసరం లేదులే అనుకుంటాము, మన ఆలోచన విధానం కూడా అవసరం లేదులే అనుకుంటాము. But the word of the Lord is saying that your minds are very, very important. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనగా నీ యొక్క మనసు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదని. Because the enemy does not have the power to come and show up in front of you. ఎందుకనగా ఆ శత్రువు అనేవాడు నీ ముందు ఎదురుగా వచ్చి నిలబడి వాడి శక్తిని చూపించలేడు. The enemy does not have any right to disturb your life. నీ యొక్క జీవితాన్ని ఆటంకపరచడానికి ఎటువంటి హక్కు అనేది లేదు తనకి. But the enemy has a right to our minds. కానీ మన యొక్క మనసు మీద తనకు ఒక హక్కు అనేది ఉన్నది. So the enemy will always try to defeat you and attack you through your minds. అపవాది ఎల్లప్పుడు ఏం చేస్తాడు నీ యొక్క మనసు ద్వారా దాడి చేస్తుంటాడు, దాని ద్వారా ఆటంకపరుస్తూ ఉంటాడు. It will always keep talking to you in your mind and trying to get you out of what the Lord is saying. ఎల్లప్పుడు కూడా నీ యొక్క మనసుతో మాట్లాడుతూ ఏమని చేస్తూ ఉంటాడు అనగా దేవుడిలో ఉన్నట్లయితే దేవుడి నుంచి బయటికి తీసుకొచ్చేలాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. That's why we see Paul writes and says, do not be confounded to the patterns of the world, but be renewed by the word through your minds. అందుకనే పౌలు ఏమని చెప్తున్నాడనగా లోకానుసారమైన విషయాలలో మీరు ఉండకుండా మీరు దేవుని యొక్క వాక్యం పట్ల పునరుద్ధానంగా ఉండాలని చెప్తున్నాడు. So firstly, that I want you all to understand that your sickness, or let it be your health, let it be your breakthrough, let it be your miracle, everything is not outside yourself, but it is in your mind. ఒక విషయం మీరు గమనించాల్సింది ఏమిటనగా మీ యొక్క గొప్ప విజయం కావచ్చు, ఏదైనా అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందుకోవడం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇవన్నీ బయట ఎక్కడో లేవండి, దేవుని యొక్క వాక్యంలోనే ఉన్నవి. Amen. Amen. I'm saying that everything that you need is in your mind. అలాగే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క మనసులోనే ఉన్నది. I know it's very nice to say that everything is in the Bible, which is the very fact, but what is the use of everything being in the Bible when it is not getting into your mind? అలాగే ప్రతిదీ బైబిల్లో ఉంది అని చెప్పడం చాలా సులువైన విషయమేనండి, అది వాస్తవమే. కానీ ఆ యొక్క బైబిల్ ఉన్నట్లయితే నీ యొక్క మనసులో లేకపోయినట్లయితే దాని వల్ల ఉపయోగం ఏమిటి? I can show you thousands and thousands of Christians who can quote Genesis to Revelation, yet are living a very life that is full of failure. అలాగే అనేక మంది క్రైస్తవులు నేను చూపించగలను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖనాల్లో చెప్పేవారిని చూపించగలను, అయినా సరే వారి యొక్క జీవితం అనేది సరిగ్గా లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. Bible in your hand will not do anything, my dear friend. నీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు స్నేహితుడా. But let me tell you, Bible in your mind can do something more and beyond what you can understand. నీ యొక్క మనసులో బైబిల్ అనేది ఉన్నట్లయితే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా సాధించగలవు. Amen. Amen. And that is why if we go back to the scripture, Romans chapter 8, it's saying that whoever sets their mind upon the flesh are living according to the standards of the world, and you're calling death over yourself. అందుకని లేఖనం ఇక్కడ ఏం చెప్తుందనగా ఎవరైతే శరీరానుసారమైన శరీర విషయం మీద మనసు ఉంచుతారో వారు మరణాన్ని ప్రకటించుకుంటున్నారు వారి జీవితం మీద అని చెప్తూ ఉన్నది. And it says anybody that are setting their mind upon the spirit are having life and peace. అలాగే ఆత్మానుసారులు ఎవరైతే వారి యొక్క ఆత్మ మీద మనసు ఉంచుకుంటారో వారు సమాధానాన్ని పొందుకుంటారని రాయబడి ఉన్నది. So today I want to tell you about how we can set our mind on the spirit. మన యొక్క మనసును ఆత్మ మీద ఎలా ఉంచుకోవాలో ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. This is not something new. ఇదేదో క్రొత్త విషయం కాదు, This is not a great revelation, లేకపోతే గొప్ప ప్రత్యక్షత కాదు, but this is something that we all miss to do in our day-to-day life. కానీ మన జీవితంలో రోజు ఇది చేయడం మర్చిపోతూ ఉంటాము. So if I have to explain this to you, we need to go back to the book of Jeremiah. అలాగే ఇది వివరించాలంటే ఇర్మియా గ్రంథం ఒకసారి చూసుకోవాలి. When God was talking to Jeremiah, God is asking Jeremiah, Jeremiah, what do you see? అలాగే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియాని అడుగుతున్నాడు నువ్వేమి చూస్తున్నావు అని. So Jeremiah replies and says that now I see a branch of an almond tree. అలాగే ఇక్కడ ఈ యొక్క బాదం చెట్టు యొక్క కొమ్మను చూస్తున్నానని చెప్తూ ఉన్నాడు. So why is this almond tree so special? ఆ యొక్క వృక్షం అనేది ఎందుకు అంత ప్రత్యేకమైనది? And why did, when Jeremiah said that I'm seeing this almond tree, why was God so excited? అలాగే ఆ యొక్క చెట్టు కొమ్మను చూస్తున్నానని చెప్పినప్పుడు దేవుడు ఎందుకు ఉత్సాహపడ్డాడు? So I had to go back and do a research on the almond trees. అలాగే దీని గురించి వెళ్ళి నేను పరిశోధించాను. So at the time when the book of Jeremiah was written, or when the time that Jeremiah had this vision, అలాగే ఇర్మియా గ్రంథం ఎప్పుడైతే రాయబడిందో లేకపోతే ఇర్మియా ఎప్పుడైతే ఈ యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో it was a season of winter. అది చలికాలం అయి ఉన్నది. It was a season where all the trees go into hibernation. ఆ యొక్క వృక్షాలన్నిటి కూడా చూసినట్లయితే ఆ యొక్క హైబర్నేషన్ లోకి వెళ్తూ So ఉంటాయి. when Jeremiah was having this vision, he was seeing all of these trees. అలాగే ఇర్మియాకి దర్శనం వచ్చినప్పుడు ఈ యొక్క చెట్లన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు. And then he only finds one tree, that is this almond tree. అలాగే ఒకే ఒక వృక్షం కనిపిస్తుంది, అది ఏమిటనగా
అనగా ఈ యొక్క బాదం చెట్టు And అయినది. the speciality of this almond tree is the almond tree is the only tree that will bloom when all the other trees are sleeping. దీని యొక్క ప్రత్యేకత ఏమిటనగా అవన్నీ వేరే వృక్షాలన్నీ ఎండిపోయినప్పుడు ఇది ఒక్కటి మాత్రం విరబూస్తూ ఉంటుంది. So when Jeremiah was seeing an almond tree in the season of winter, what Jeremiah understood that God is about to do something that is not going to happen till now in this world. ఎప్పుడైతే ఇరవై యొక్క దర్శనాన్ని చూశాడో ఎప్పుడైతే ఈ యొక్క చెట్టు అనేది విరబూయడం చూశాడో ఆ యొక్క ఇరవై ఏమనుకున్నాడు అనగా దేవుడు ఇప్పటి వరకు చేయని ఒక అద్భుత కార్యాన్ని చేస్తున్నాడని నమ్మాడు. The reason why God was so impressed with what Jeremiah saw, Jeremiah did not see that in the flesh, but Jeremiah had the power to see it in the spirit. అలాగే దేవుడు ఎప్పుడైతే ఇర్మియా ఇది చూస్తున్నానని చెప్పినప్పుడు ఎందుకు ఆకర్షితుడయ్యాడు అనగా ఆ యొక్క ఇర్మియా చూసినట్లయితే శరీరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారంగా చూశాడు కాబట్టి. While all the trees lost their ability to bear fruit, only almond tree had the ability to bear fruit in the season of winter. ఆ యొక్క చలికాలంలో వృక్షాలన్నిటిని కూడా ఈ యొక్క ఫలము రాకుండా సామర్థ్యం లేకుండా కానీ ఈ యొక్క బాదం చెట్టు మాత్రం ఈ యొక్క ఫలము ఇచ్చే యొక్క సామర్థ్యం కలిగి ఉన్నది ఆ కాలంలో కూడా. So when Jeremiah was able to see something spiritual, the word of the Lord says that God was excited in what he has seen, and he said that he was very excited to fulfill what he has seen. అలాగే ఇర్మియా ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మానుసారమైన విషయము చూశాడో దేవుడు ఈ యొక్క లేఖనం ఏం చెప్తుందనగా దాని పట్ల దేవుడు ఉత్సాహంగా ఉన్నాడు, ఇర్మియా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన చూసిన దాన్ని నెరవేర్చడానికి దేవుడు కూడా ఉత్సాహంగా ఉన్నాడని చెప్తుంది. Amen. Amen. Let me tell you, you will never be able to receive anything in your life if you're not able to see it spiritually. అలాగే నీ జీవితంలో ఏదైనా సరే ఆత్మీయంగా నువ్వు చూడలేకపోతే నీ జీవితంలో ఏది కూడా పొందుకోలేవు నువ్వు. God can only fulfill what you have the ability to see. నువ్వు ఏదైతే చూడగలిగే సామర్థ్యం ఉందో దేవుడు దాన్ని మాత్రమే నెరవేర్చగలడు నీ The జీవితంలో. reason why we are still stuck in our sickness, the reason why we are still stuck in that very failure state is because we have lost the ability to see in the spirit. మనం ఎందుకు ఇంకా ఒకే స్థలంలో ఉండిపోయి అక్కడే విఫలమవుతూ ఓటమి పాలవుతూ ఉన్నాం అనగా మన యొక్క జీవితంలో దాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి. I would love to say that today is the anointing service. Today pastor is going to lay hands on you and your situations are going to change. అలాగే ఈ రోజు చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను పాస్టర్ గారు. ఈ రోజు అనాయింటింగ్ సర్వీస్ కాబట్టి మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. But let me tell you that would be false. కానీ ఒక విషయం చెప్తానండి, అది ఫాల్స్ అని చెప్పగలను. Because the word of the Lord is saying until and unless you do not learn how to train your mind to see the things in the spirit, you will never be able to receive life and peace. అలాగే వాక్యం ఏమని సెలవిస్తుందనగా నీ యొక్క ఆత్మల విషయాలను చూడలేకపోయినట్లయితే అది ఏది కూడా నువ్వు పొందుకోలేవు. ఆ యొక్క నిత్యత్వానికి సంబంధించిన విషయాలను నువ్వు చూడలేవు అని చెప్తూ ఉన్నది. So for you to set your mind on the spirit is to train your mind to the word of the Lord and saying what it needs to be done. ఆత్మీయంగా నువ్వు విషయాలు చూడాలనుకున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క మనసుని వాక్యం మీద దృష్టి ఉంచేలాగా నువ్వు తర్ఫీదు చేస్తూ ఉండాలి. Even as we are going to take part in communion today, ఈ రోజు బలిలో పాల్పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా I want you to know that the word of the Lord is saying that Jesus has won everything for you on the cross. అలాగే ఈ యొక్క వాక్యం ఏమని సెలవిస్తుండగా యేసుక్రీస్తు మన కోసం శిలువ మీద ప్రతి కార్యాన్ని ముగించాడని. The word of the Lord is saying by the stripes that were on Jesus's body is the reason why you are getting healed అలాగే today. యేసుక్రీస్తు పొందుకున్న గాయాల ద్వారా మనం అందరం కూడా స్వస్థతను పొందుకుంటున్నాం ఈనాటికి So కూడా. I don't know what situation that you're fighting today. ఈ రోజు ఎటువంటి పోరాటం మీరు చేస్తున్నారో నాకు తెలియదు. Let me tell you that everything has been taken over on the cross for you. అలాగే ప్రతిదీ కూడా శిలువ మీద నీ కొరకు మొయ్యబడింది. And today if we are not setting our minds on that truth, we are going to still be sick, we are still going to be ill, we are still going to be disappointed, we are still going to be failures like the Corinth church because we have failed to set our minds on the things of the spirit. ఆ యొక్క వాస్తవం మీద ఆ యొక్క సత్యం మీద మీరు దృష్టించకపోయినట్లయితే కొరింథీ సంఘం వల్ల మనము ఈ యొక్క నిరుత్సాహంలో ఉంటాము, స్వస్థత పొందుకోలేని వారిగా, విజయం లేని వారిగా, చూడలేని వారిగా ఉంటూ ఉంటాము. So today even before we take part in the communion, I want you to know where your mind is set on. ఈ రోజు బలిలో పాల్పంచుకునే ముందు మీ యొక్క మనసును దేని మీద కేంద్రీకరించారో ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. If only you can train yourself to set your mind on the spirit, let me tell you, nothing can stop you from becoming the best version of yourself. నీ యొక్క మనసును ఆత్మీయ విషయాల మీద మాత్రమే ఉంచుకునేలాగా నీ యొక్క ఆత్మకు నీ యొక్క మనసుకు నువ్వు తరఫీదు ఇచ్చినట్లయితే నీ యొక్క జీవితంలో ఈ యొక్క లోకంలో సాధించలేనిది ఏది కూడా లేదు. Setting your mind on the things of the spirit is a lifestyle. ఆత్మ విషయాల మీద నీ యొక్క మనసును కేంద్రీకరించుకోవడం అనేది ఒక జీవన శైలి అయి ఉన్నది. When we see Jesus, he was on the boat with the disciples. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ యొక్క పడవలో శిష్యులతో పాటు ఉంటూ ఉన్నారో There were big storms coming in. పెద్ద తుఫానులు వస్తూ ఉన్నాయి. And we see Jesus sleeping in the midst of the storm. యేసుక్రీస్తు ఆ యొక్క పెద్ద తుఫానులు వస్తున్నా కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. Because Jesus had his mind set on the things of above. ఎందుకనగా ఆయన యొక్క మనసు అనేది ఆయన ఊహించిన అతీతమైన విషయాల మీద ఉంది కాబట్టి. If you are a person who can set your mind on the things of the spirit,
నీ యొక్క మీరు కూడా ఈ ఆత్మ విషయాల మీద నీ యొక్క మనసుని కేంద్రీకరించుకున్నట్లయితే you will sleep when the storms are hitting your life. పెద్ద తుఫాన్లు వచ్చినా సరే నీ జీవితంలో విశ్రాంతి తీసుకుంటున్న You వాడిగా will ఉంటావు. be in rest when storms are hitting your life. నీ జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు కూడా నువ్వు విశ్రాంతి తీసుకునే వాడిగా Because you ఉంటావు. know for the fact that nothing has a capacity to drown you, because now you are able to see the unseen that what other people are not able to see. ఎందుకనగా నువ్వు ఏ ధైర్యంతో ఏ నిబద్ధతతో ఉంటావు అనగా ఏదైతే ఏది కూడా నిన్ను ముంచలేదు అనుకుంటున్నావు. ఎందుకనగా ఆత్మానుసారమైన విషయాల మీద నీ మనసుని కేంద్రీకరించుకున్నావు కాబట్టి లోకానుసారమైన విషయాలలో వారు బాధపడుతున్నా నువ్వు భయపడవు. Because when disciples were looking at the storm, ఎప్పుడైతే శిష్యులు ఆ యొక్క తుఫానుని చూస్తూ ఉన్నారో they were very scared. వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. They thought they were about to die. వారు ఇంకా మరణిస్తారనుకున్నారు. And then they went to Jesus and they said, Jesus, are you even looking at what's happening on the outside? తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నీకు బయట ఏం జరుగుతుందో తెలుసా అని అడుగుతూ ఉన్నారు. And Jesus calls them, you people of little faith. అలాగే వారిని యేసుక్రీస్తు ఏమని పిలిచారనగా ఇంత తక్కువ విశ్వాసం ఉన్న మీరు అని చెప్తూ ఉన్నారు. One of the reasons how we can have full of faith is by setting our minds on the Spirit. మన జీవితంలో సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలంటే అది ఎలా సాధ్యమనగా కేవలం మన యొక్క మనసును ఆత్మానుసారం మీద కేంద్రీకరించుకోవడం వలన మాత్రమే. And today, even as we are having our anointing service, ఈ రోజు మనం ఈ యొక్క అనాయింటింగ్ సర్వీస్ జరుపుకుంటూ ఉండగా I want you to believe for your breakthrough. మీ యొక్క గొప్ప విజయం కోసం మీరు ఆశించాలి. I want you to believe for your healing. నీ యొక్క స్వస్థత కొరకు ఆశించాలి మీరు. I want you to believe for your promotion. నీ యొక్క పదోన్నతి కోసం నమ్ముకోవాలి మీరు. But I want you to believe by setting your mind on the things of the Spirit. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటనగా ఆత్మసారమైన విషయాల మీద నీ యొక్క మనసుని కేంద్రీకరించుకొని నమ్ముతూ ఉండాలి. When pastors are laying their hands on you, కాపరులు ఎప్పుడైతే మీ మీద చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉంటారో that is a medium for a transfer of the Spirit to happen. ఆ యొక్క ఆత్మీయ విషయాలు జరగడానికి ఒక మార్గమై ఉన్నది అది. But when that has been transferred, if you're not putting that Spirit on the things of the Spirit, let me tell you that this is going to fizzle out. ఆ యొక్క ఆత్మీయ విషయాలు నీ యొక్క ఆత్మతో నీ యొక్క మనసుతో కేంద్రీకరించుకోపోయినట్లయితే ఇది ఎంత మాత్రం నీ జీవితంలో నెరవేరదని చెబుతూ ఉంటున్నాను. But if you can train your mind to see in the Spirit, let me tell you that everything that you've been praying for, believing for, has a capacity to come back to life in your life నీ today. యొక్క మనస్సును ఆత్మీయ విషయాల మీద ఎప్పుడైతే కేంద్రీకరిస్తూ ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో ఏదైతే అనారోగ్యంగా ఉన్నావో ఖచ్చితంగా నీ జీవితంలో సమకూర్పు అనేది జరుగుతుంది ఈ రోజు. Amen.